జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా వార్తల్లో ఉన్నాడు. ఫర్ రాంగ్ రీజన్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అతనికి ఆరోగ్యం బాలేదని, లేకపోతే అతను బరువు తగ్గడానికి ఒజాంపిక్ అనే ఒక ఇంజెక్షను వేసుకున్నాడని, దానివల్లే అలాగయిపోయాడని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా అతను ఫస్టు 'కోట శ్రీనివాసరావు' గారు చనిపోయినప్పుడు నాని, నితిన్‌తో కలిసి అతను వచ్చాడు. దాని తర్వాత మీడియా మాట్లాడారు. అప్పుడు చూస్తే అతను ఒక రోగిష్టిలాగా అయిపోయాడు. చాలా బక్కగా ఉన్నాడు. అసలు చూడ్డానికి అసలు ఏమాత్రం బాలేదు. దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళనకెళ్లారు. ఏమైంది? ఏమైందని. ఆ తర్వాత 'కాంతార' చాప్టర్ 1లో గూడా అతను మాట్లాడినప్పుడు అక్కడ గూడా అట్లాగే ఉన్నాడు. సో, బాగా తగ్గిపోయి ఉన్నాడు. దాంతో ఎందుకు తగ్గిపోయాడు? ఇతనికేమన్నా ఒక విచిత్రమైన జబ్బుందా? అన్న ప్రచారం జరిగింది. అయితే దాని తర్వాత ఏందంటే అతను 'ఎన్టీఆర్' 31 ఫిల్మ్ 'డ్రాగన్' పేరుతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తుంది. అందులో 'ఎన్టీఆర్' 2 పాత్రలు చేస్తున్నాడని, డబుల్ రోల్ చేస్తున్నాడని, ఆ డ్యూయల్ రోల్‌లో తండ్రి పాత్ర, కొడుకు పాత్ర ఉందని, కొడుకు పాత్ర సన్నగా ఉండాలని, కొడుకు పాత్ర ప్రెజెంట్ షూటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ తగ్గమని చెప్పాడని, కొడుకు బక్కగా అలాగా కావాలి అని చెప్పి ఆ వేరియేషన్ చూపించడానికి తండ్రికి, కొడుక్కి తండ్రి లావుగా, బలంగా ఉంటే కొడుకు పీలగా, సన్నగా అలాగా ఉండాలి అనేది ఉంది. దానికోసమే ఎన్టీఆర్ తగ్గాడు. అతను నేచురల్‌గా తన పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఎక్సర్సైజ్ చేస్తూ, డైట్ కంట్రోల్ చేసుకుంటూ బరువు తగ్గాడు తప్ప అతనేమి ఒజంపిక్ అనేది ఏమి తీసుకోలేదు అనేది ఫ్యాన్స్ చెప్తున్నారు. అందుకే 5 నెలల్లో 18 కేజీలు తగ్గాడతను. సో, 5 నెలల్లో 18 కేజీలు తగ్గడం పెద్ద విషయం అయితే కాదు. సో, కరెక్ట్‌గా జాగ్రత్తగా చేస్తే తగ్గొచ్చు. అలాగే ఆయన తగ్గాడు అనేది చెప్తున్నారు. కాపోతే ఏందంటే, ఈ మధ్య కాలంలో ఒజంపిక్ ఇంజెక్షన్ బాగా పాపులర్ అయింది. ఇండియాలో గూడా అది ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. అది 1 మిల్లీగ్రాము దాదాపు ఆహ్, 10,616 ఇందాక నేను 1 ఎంజీ సైట్‌లో చూస్తే 10,600 ఆహ్, 16 రూపాయలుందనమాట. అంటే సో, ఇది ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్‌కి వాడుతున్నారు. ఇది యాక్చువల్‌గా ఏందంటే టైప్ 2 డయాబెటిస్‌కి ఫిక్స్ చేసిన డ్రగ్ ఇది. దీన్ని ఇప్పుడు వెయిట్ లాస్‌కి అమెరికాలో గాని, ఇండియాలో గూడా పెద్ద ఎత్తున వెయిట్ లాస్‌కి వాడుతున్నారు. ఆ మధ్య 'కరణ్ జోహార్' గూడా ఇది వాడి డ్రాస్టిక్‌గా తగ్గాడు. అలాగే ఇప్పుడు 'జూనియర్ ఎన్టీఆర్' గూడా వెయిట్ తగ్గడం కోసం ఈ నేచురల్‌గా అయితే టైం పట్టేస్తుంది గాబట్టి, షూటింగ్‌కి అంత టైం లేదు. అందుకని ఈ ఒజంపిక్ ఇంజెక్షన్ వాడారని జెప్తున్నారు. ఈ మధ్య కాలంలో అది నేను గూడా కొంతమంది ప్రత్యక్షంగా గూడా చూసాను. తగ్గడానికి వాళ్ళు ఒజంపిక్ ఇంజెక్షన్ వాడదామని ట్రై జేయడం అనేది కనిపిస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్‌లున్నాయి. ఇది డాక్టర్ సలహా లేకుండా వాడొద్దని గూడా చెప్తున్నారు. కానీ అవేవి వినకుండా ఆహ్, స్ డ్రాస్టిక్‌గా తగ్గాలనుకునే వాళ్ళు ఆహ్, జిమ్‌లో కష్టపడినా గూడా త్వరగా తగ్గము అనుకునేవాళ్ళు ఈ ఇంజెక్షన్ వాడి తగ్గుతున్నట్టు చెప్తున్నారు. గతంలో గూడా లిపోసెక్షన్ సర్జరీలు, బేరియాట్రిక్ సర్జరీలు జేసుకొని తగ్గినోళ్ళని మనం చూసాము. సో, ఏదైనా సడెన్‌గా డ్రాస్టిక్‌గా తగ్గడం కరెక్ట్ కాదు. అందువల్లనే వాళ్ళు రోగిష్లాగా కనిపిస్తారు. నేచురల్‌గా, గ్రాడ్యువల్‌గా తగ్గితే హెల్తీగా తగ్గొచ్చు. సడెన్‌గా తగ్గేసరికి వాళ్ళు చర్మం టైట్ కాకపోవడం, సడెన్‌గా అదంతా బరువంతా పోవడంతో ఒక రకమైన పేషెంట్‌లాగా, రోగిష్లాగా కనిపిస్తారు అనేది ఎక్కువ మంది న్యూట్రిషనిస్టులు గాని, డాక్టర్లు గాని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ అలా తగ్గాడా? నేచురల్‌గా తగ్గాడా అనేది తెలీదు గానీ, ఎన్టీఆర్ మీదయితే పుకార్లొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక పుకారు షికారు చేస్తుంది. అదేందంటే ఎన్టీఆర్‌కి చేతబడి చేశారు. ఒక కమెడియన్ చేయించాడు. అందుకని ఆ కమెడియన్‌ని దూరం పెట్టారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఆహ్, అయితే ఈ వార్తకి ఆయన తగ్గడానికి సంబంధం లేదు గానీ, కొంతమంది లింక్ పెడుతున్నారు. చేతబడి వల్లే ఆయన తగ్గిపోయాడు ఇలాగా అనేది లింక్ పెడుతున్నారు. మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం తరపున క్యాంపెయిన్ చేశాడు. ఆ క్యాంపెయిన్ టైంలో అతను యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్‌లో అతనికి గాయాలయినాయి. హాస్పిటల్‌కి కూడా వెళ్ళాడు. సో, సర్జరీ జరిగింది. సో, ఆ ఆ టైంలో చేతబడి చేయడం వల్లనే యాక్సిడెంట్ అయిందనేది ఒక కథనం. లేదు ఎన్టీఆర్ అండ్ టీమ్ ఫుల్‌గా తాగి నైట్ బయలుదేరారు.
తనే డ్రైవ్ చేస్తానన్నాడు. దాంతో తాగి ఉండడం వల్లనే యాక్సిడెంట్ అయిందని గూడా విమర్శలొచ్చాయి. అయితే ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "అసలదంతా అబద్ధము. తాగి నేను డ్రైవ్ చేయలేదు. మేము మంచిగా భోంచేసి ఆహ్, ఎక్కాము. ఆహ్, కొద్ది దూరం పోగానే మాకు యాక్సిడెంట్ జరిగింది. అది అనుకోలేదసలు. సడెన్‌గా జరిగింది" అనేది అన్నారు. ఆ టైంలో ఒక పేరు ఇనబడింది. మామూలుగా ఆ టైంలో ఈయనకి ఇట్లా రాజీవ్ కనకాల గాని, తర్వాత 'శ్రీనివాసరెడ్డి' కమెడియన్. వీళ్ళిద్దరూ ఎక్కువగా తోడుండేవాళ్ళు. ఆయన క్యాంపెయిన్‌లో ఎవరో ఒకరు తోడుండాలి కాబట్టి ఫ్రెండ్స్‌ని ఆయన తీసుకెళ్ళేవాడు. అలాగా శ్రీనివాసరెడ్డి గూడా ఆయన క్లోజ్ ఫ్రెండ్ అని, శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్ళాడని, శ్రీనివాసరెడ్డే ఇతనికి చేతబడి చేయించాడని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి కూడా ఒక వీడియోలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "అసలు అదంతా అబద్ధం. నాకు ఎన్టీఆర్‌కి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. నాకు ఆయనంటే చాలా ఇష్టము. నేను వెళ్ళిన మాట కూడా వాస్తవమే. అయితే నేను ఆ రోజు ఆ వెహికల్‌లో లేను. నిజానికి నేను ఎన్టీఆర్ వెహికల్‌లోనే ఎక్కాల్సింది. కాకపోతే నేను బ్యాగ్ తెచ్చుకోవడానికి వేరే వెహికల్‌లో నా బ్యాగ్ ఉంటే బ్యాగ్ తెచ్చుకోవడానికెళ్తే ఈ వెహికల్ కదిలేసింది. సరే అని నేను ఎనకాల వెహికల్‌లో ఎక్కి ఎనకాలే వెళ్తున్నాను. నేను చూస్తుండగానే అది కొంత దూరం పోగానే యాక్సిడెంట్ అయిపోయింది. నేను పరుగున వెళ్తే అక్కడ ఒక వ్యక్తి మొత్తం దుమ్ములో కొట్టుకొనున్నాడు. ఎవరా అని చూస్తే ఈయనే ఎన్టీఆర్. ఇమ్మీడియేట్‌గా నేను అతన్ని ఆహ్, తీసుకొచ్చాను. మా సిస్టర్‌కి ఫోను చేశాను. మా సిస్టర్ సూర్యాపేటలో ఒక హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఎళ్ళండి అని చెప్పింది. దాంతో నేను ఆయన్ని తీసుకొని సూర్యాపేటకి ఇమ్మీడియేట్‌గా ఎళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించి మళ్ళీ పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. సో, నేను అతని కోసం తహతహలాడి ఎంతో ఆహ్, ఆహ్, టెన్షన్ పడి ఆయన్ని వైద్యం అందిస్తే నా మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది దురదృష్టకరం. అయితే ఆ సంఘటన తర్వాత నాకు ఎన్టీఆర్‌కి మాత్రం గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఆ గ్యాప్‌కి, ఈ పుకార్లకి సంబంధం లేదు. కొంతమంది వ్యక్తులు మా ఇద్దరి మధ్య ఇబ్బందులు కొన్ని ఆహ్, అన్నెసెసరీ ఇది క్రియేట్ చేసి దూరాన్ని పెంచారు అని ఆయన చాలా బాధపడుతూ చెప్పాడు. సో, మామూలుగా ఏందంటే పుకార్లనేవి ఈ మధ్య కాలంలో చేతబడులనేవి చాలా ఇనిపిస్తున్నాయి. ఆ మధ్య ఆహ్, పూనమ్ కౌర్ గూడా చేతబడి జరిగిందని పూనమ్ కౌర్‌కి జరిగిందని, ఇలాగ మామూలుగా చేతబడి అనేది ఎవరు అజ్ఞానంలో లేకపోతే గ్రామ స్థాయిలో కొన్ని రిమోట్ విలేజెస్‌లో ఉంటది. కొన్ని తెలంగాణ గ్రామాల్లో గూడా కొన్ని చోట్ల చేతబడి ఉంటది. ఉంటుందని నమ్ముతారు వాళ్ళు. నిజానికి చేతబడి అనేది సైంటిఫిక్‌గా ప్రూవన్ గాదు. బట్ చేతబడిని నమ్మేవాళ్ళుంటారు. ఆ నమ్మకంతో చేతబడి చేసేవాళ్ళని కొట్టి చంపిన సంఘటనలు, ఆహ్, ఆహ్, సజీవ దహనం చేసిన సంఘటనలు గూడా చాలా ఉన్నాయి. సో, బాణామతి, చేతబడి, చిల్లంగి ఇలాగ రకరకాల పేర్లు దానికున్నాయి. ఇప్పుడు విచిత్రం ఏందంటే ఒక పక్క ఏఐ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అవుతుంటే, ఇంకొక పక్క ఎప్పుడో మిడివల్ నాటి చేతబడుల గురించి మాట్లాడడం, అది కూడా ఎన్టీఆర్ లాంటోళ్ళకి, శ్రీనివాసరెడ్డి లాంటోళ్ళు చేతబడి చేశారని చెప్పడం అనేది అంతకంటే కామెడీ ఇంకోటుండదు. సో, ఆహ్, ఏదేమైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆహ్, తగ్గడం పట్ల మాత్రం అందరికి ఆందోళన అయితే ఉంది. ఇది చాలామంది చేసేదే ఇది. మనకి కమల్ హాసన్ చేశాడు గతంలో. తర్వాత ఆ మధ్య 'విక్రమ్' చేశాడు. ఇలాగ చాలామంది హాలీవుడ్‌లో గూడా 'జోకర్' కోసం అతను 29 కిలోలు తగ్గాడు. అలాగే తగ్గడం అనేది జరుగుతుంది. ఆహ్, 'రేజింగ్ బుల్‌లో' ఆహ్, ఆహ్, రాబర్ట్ డీనీరో గూడా డ్రాస్టిక్‌గా తగ్గుతాడు. సో, ఇవన్నీ ఆర్టిస్టులు, నటులు వాళ్ళ క్యారెక్టర్‌ల కోసం స తగ్గడం, మళ్ళీ పెరగడం అవన్నీ జరుగుతుంది. 'జీరో' సైజ్ అప్పుడు అనుష్క గూడా పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఇలాగా జరుగుతుంటాయి. సో, అయితే ఇక్కడ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్‌లు గూడా ఒస్తాయి. సడెన్‌గా తగ్గాల్సి రావడం వల్ల చాలా ఇబ్బందులొస్తాయి. 'రానా' గూడా 'బాహుబలి' కోసం వెయిట్ విపరీతంగా పెరగాల్సొచ్చింది. మళ్ళీ తగ్గాల్సొచ్చింది. దానివల్ల అతను హెల్త్ ఇష్యూస్ వచ్చాయనేది గూడా అతను గూడా చెప్పాడు. ఏదేమైనా చేతబడి అనే దాన్ని ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అదొక మూఢనమ్మకంగానే మనం పరిగణించాలి. జూనియర్ ఎన్‌టిఆర్‌కి ఎవరో చేతబడి చేశారనేది కంప్లీట్‌గా అబద్ధం అని చెప్పొచ్చు.